హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజైతే నేను మా అమ్మ వాళ్ళ ఇంటికి అయితే వచ్చేసాను. భోగి రోజు అయితే మా ఇంట్లో, సంక్రాంతి రోజు అయితే మా అత్తయ్య వాళ్ళ ఇంట్లో, కనుమ రోజు అయితే మా అమ్మ వాళ్ళ ఇంటికి అయితే వచ్చేసాను. ఎందుకంటే కనుమ రోజు అంటే నాన్ వెజ్ డే కదా, సో నాన్ వెజ్ ఫుల్ ఉంటుంది కాబట్టి మా అమ్మ వాళ్ళ ఇంటికి అయితే మా అమ్మ రోజు ఫోన్ చేసి సంక్రాంతికి ఎప్పుడు వస్తున్నారు అంటే కనుమ రోజు వస్తున్నాం, ఫుల్గా నాన్ వెజ్ తెప్పించు అని అంటే మా అమ్మ అయితే మటన్, చికెన్ అన్నీ తీసుకొచ్చారు. సో మటన్ దమ్ బిర్యానీ అయితే చేస్తున్నాం ఈరోజు. మటన్ దమ్ బిర్యానీ అండ్ చికెన్ కర్రీ కూడా చేస్తున్నాం. చికెన్ కర్రీ వచ్చేసి నాటుకోడి చికెన్ కర్రీ, అది కూడా కోసమాసం అంట. కోసమాసం అంటే మా ఈస్ట్ గోదావరిలో ఈ సంక్రాంతి అంటే ఆ కోడి పందాలు విపరీతంగా జరుగుతాయి. సో ఆ కోడి పందాల్లో గెలిచిన కోడితో పాటు ఓడిన కోడిని కూడా మనకే ఇచ్చేస్తారు, గెలిచిన వాళ్ళకే. సో ఆ కోడిని, ఆ మాసాన్ని కోసమాసం అని అంటారు. సో అది కూడా ఈరోజు కర్రీ. అదంతా ఫుల్ వీడియో అయితే మీరు కూడా చూసేయండి, లాస్ట్ వరకు చూడండి. చాలా చాలా బాగుంటుంది. ఎందుకంటే ఈ వీడియోలో నేను మాత్రమే కాదు, మా ఫ్యామిలీ మొత్తం కనిపిస్తారు. మా అమ్మ, మా అక్క, మా చెల్లి, మా పిల్లలు, మా అక్కల పిల్లలు, మా చెల్లి వాళ్ళ పిల్లలు అని అందరూ అయితే కనిపిస్తారు. నేను ఎంతో బిజీగా చాలా కష్టపడుతున్నాను అని అనుకున్నారు కదా, ఏం కష్టపడలేదు. ఆ ఒక్క బియ్యం నానబెట్టడం తప్పితే నేను ఒక్క పని కూడా చేసింది లేదు. అలా పడుకునే ఉన్నాను వెళ్ళిన కాడి నుంచి. ఎందుకంటే మా అమ్మ వాళ్ళ ఇల్లు కాబట్టి పాపం మా అమ్మ ఒక్కరిదే అలా పని చేసుకుంటుందని కొంచెం మా హస్బెండ్ సాయం చేశారేమో కానీ, హెల్ప్ చేశారేమో కానీ, మనమైతే ఏమి హెల్ప్ చేయము. అమ్మ వాళ్ళ ఇంటి దగ్గర, అత్తయ్య వాళ్ళ ఇంటి దగ్గర అయితే చేయాలి కానీ, అదే మాట అన్నాను నేను కూడా. అత్తయ్య వాళ్ళ ఇంటి దగ్గర అయితే చెయ్యాలి కానీ అమ్మ వాళ్ళ ఇంటి దగ్గర కూడా నేనే ఎందుకు చెయ్యాలి అనేసి. సో అందుకని అయితే మా హస్బెండ్ అండ్ నేను కూడా ఏదో కొద్దిగా అయితే హెల్ప్ చేశాను. అండ్ మా అమ్మ కూడా చేసుకొని చాలా పని అయితే. అండ్ నేనైతే ఇలా బాస్మతి రైస్ అయితే ముందుగా నానబెట్టాలి కదా దమ్ బిర్యానీకి. సో కొలిచి మరీ నానబెడుతున్నాను, ఎందుకంటే వాటర్ వేసుకోవాలి కాబట్టి, సమానంగా వాటర్ కూడా వేయాలి కాబట్టి ముందుగా అయితే నేను కొలిచి మరీ నానబెడుతున్నాను. మా హస్బెండ్ అయితే సూపర్గా కుక్ చేస్తారు, చాలా చాలా బాగా కుక్ చేస్తారు. కానీ చిన్న వంటలు అయితే చెయ్యరు. ఇలా ఎక్కువ మందికి పెద్ద వంటలు అయితే చాలా బాగా చేస్తారు. చూసే ఉంటారు ఫస్ట్ వీడియోస్లో కూడా. చాలా మేము బయటికి వెళ్ళినప్పుడు వండినవి కట్ట, మురారి వెళ్ళినప్పుడు వండినవి ఆ వీడియోస్ అయితే ఉంటాయి. సో ఎవరైనా చూడలేని వాళ్ళు ఉంటే ఒకసారి వెళ్ళి చూసేయండి. అంటే మరీ అంటే ఎక్కువ మందికి అయితే చేయరు కానీ ఒక 10-20 అలా చేస్తారు. ఒక 20 నెంబర్స్కి అలా అయితే చేస్తారు. చూసారు కదా, కోసమాసం అయితే వచ్చేసింది. దాన్ని కూడా ఇప్పుడైతే ఇదైతే బయట మటన్ షాప్, చికెన్ షాప్లో కొట్టించాలని అయితే అనుకున్నారు కానీ అక్కడైతే వెళ్ళడానికి ప్లేస్ కూడా లేదు, చాలా ఫుల్. ఈరోజు కనుమ కదా, సో నాన్ వెజ్ ఫుల్గా తీసుకుంటారు కాబట్టి అక్కడైతే ఖాళీ లేదని మా నాన్నగారు నేనే చేసేస్తాను, ఇది నేనే శుభ్రంగా అయితే కడిగేసి నేనే కొట్టేస్తాను అయితే అని అన్నారు. నేనైతే సరదాగా జోక్స్ చేస్తున్నాను, సబ్బు పెట్టి స్నానం చేయించండి నీట్గాని, మళ్ళీ నల్లగా ఉంది నీట్గా వస్తుంది అనేసి అయితే అంటున్నాను. సో కుళాయి కింద పెట్టి నీట్గా అయితే క్లీన్ చేస్తున్నారు. మా హస్బెండ్ డైరెక్షన్లో చాలా చాలా బాగా జరిగింది. మా ఇంట్లో ఏంటంటే మా హస్బెండ్ ఏం చెప్తే అదే జరుగుతుంది. మా అమ్మైనా, మా నాన్నైనా, మా చెల్లి అయినా, మా అక్క అయినా, ఎవరైనా సరే మా హస్బెండ్ ఏది చెప్తే అదే వింటారు. అలాగైతే ఆయన డైరెక్షన్లో అయితే ఈరోజు అలా చాలా 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 బాగా జరిగింది. మా ఫ్యామిలీ అందరికి కూడా మా హస్బెండ్, నాకే అనుకుంటున్నారు కానీ మా ఫ్యామిలీ అందరికి కూడా మా హస్బెండ్ అంటే చాలా ఇష్టం. అండ్ మంచిగా మాట్లాడతారు, మంచిగా చేస్తారని అలా అభిప్రాయం. సో ఆయన డైరెక్షన్లో అయితే ఈరోజు డే చాలా బాగా జరిగింది. అండ్ మార్నింగ్ టిఫిన్ టైంకి అయితే రాలేదు కానీ లంచ్ టైం నుంచి డిన్నర్ వరకు ఏం జరిగింది ఏంటి, డిన్నర్ వరకు ఉండలేదు, స్నాక్స్ వరకు ఏం జరిగింది ఏంటి అనేది అయితే ఫుల్ వీడియో పెట్టేస్తున్నాను కాబట్టి ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు చూడండి. చాలా చాలా బాగుంటుంది వీడియో వచ్చేసి. చూసారు కదా, మా రితికమ్మ, మా చెల్లి వాళ్ళ చిన్న పాప, మా చెల్లి చూసారు కదా తినేస్తుంది అనుకుంటున్నారు. ఆ మటన్ అంతా తినట్లేదు. నేను ఇలా తిన్నట్టు యాక్షన్ చేస్తాను, నువ్వు పెట్టి వీడియో పెట్టుకో యూట్యూబ్లో అని అయితే మా చెల్లి వాళ్ళు అయితే అన్నారు. మా చెల్లి వాళ్ళు అప్పుడే వచ్చారు. మా హస్బెండ్ అయితే బిర్యానీకి ప్రిపేర్ చేసేసారు. సో చాలా అంటే చాలా బాగా వండుతారండి మటన్ దమ్ బిర్యానీ అయితే. మా హస్బెండ్ సూపర్గా చేస్తారు. నేను కూడా నేర్చుకున్నాను ఆయన దగ్గరే. మేము అయితే 8 or 9 టైప్స్ బిర్యానీస్, 8 or 7, 6 టైప్ బిర్యానీ అయితే చేస్తాము. కుకింగ్ అంటే ఆయనకు చాలా ఇష్టం, నాకు కూడా ఇష్టం. అప్పుడప్పుడు చేస్తాను, అప్పుడప్పుడు కాదు నేనే ఇప్పుడు చేస్తాను, ఆయనే అప్పుడప్పుడు చేస్తారు. అండ్ మా నాన్న వాళ్ళు అయితే కోడిని అయితే ఇలా కట్ చేస్తున్నారు. అది చికెన్ షాప్కి తీసుకువెళ్ళాలి. వీడియో నేను నార్మల్గా వచ్చిందని అనుకున్నాను కానీ సరిగ్గా రాలేదు. అండ్ మాట్లాడుతూ తీయడం వల్ల ఏదో అక్కడ మిస్ మ్యాచ్ అయ్యింది వీడియో, అందుకే సరిగ్గా రాలేదు. అండ్ నెక్స్ట్ వచ్చి ఇది చికెన్ షాప్కి తీసుకువెళ్ళాలి కోడిని వచ్చేసి, కానీ అవ్వలేదు. ఎందువల్లనంటే
చికెన్ షాప్స్ అస్సలు ఖాళీ లేవంట. మా నాన్నగారు అయితే వెళ్ళి వచ్చేసారు. షాప్స్ ఏమీ ఖాళీ లేవు, మనం ఏదో రకంగా కట్ చేసేయచ్చులే, ఇంక మళ్ళీ వెళ్ళి అక్కడ గంటలు వేస్ట్ చేస్తే 3 అయిపోతుంది. ఇంక భోజనానికి అందరూ వచ్చేస్తున్నారు కదా పిల్లలు, నేనే కట్ చేస్తానైతే మా నాన్నగారు అయితే కట్ చేయడం జరిగింది. అండ్ ఇక్కడ వరకే ఈ వీడియో ఉంటుంది. ఆ కోడి కట్ చేసే వరకు, ఆ తర్వాత పీసెస్ వీడియో తీసాను కానీ ఇంక వీడియో అయితే ఉండదు, ఎక్కువ పెట్టకూడదేమో అని అనుకుని నేనే తక్కువగా అయితే పెట్టాను. అండ్ మా చెల్లి వాళ్ళ పిల్లలు మా పిల్లలతో అయితే ఇల్లు అంతా సందడిగా అయితే ఉంది, చాలా సందడిగా ఉంది. అండ్ చూసారు కదా మా రితికమ్మ, మా చెల్లి వాళ్ళ చిన్న పాప, అది అల్లరి చేసింది, మామూలుగా చేయలేదు, చూపిస్తాను అది కూడా. అండ్ నెక్స్ట్ వచ్చేసి బిర్యానీ చూసారు కదా, బిర్యానీ అయితే చాలా బాగా అయింది, చాలా బాగా వచ్చింది. అండ్ మా హస్బెండ్కి మా చెల్లి వాళ్ళ పిల్లలు అంటే చాలా ఇష్టం, వాళ్ళిద్దరిని చాలా బాగా చూసుకుంటారు. ఈ వీడు మాత్రం మార్నింగ్ వెళ్ళిన దగ్గర నుండి మా అక్క వాళ్ళ పిల్లలు వచ్చే వరకు నాన్ స్టాప్గా అలా గేమ్ ఆడుతూనే ఉన్నాడు. అదే చెప్తున్నాను, వాడు కూడా చూడలేదు నేను వీడియో తీసినట్టు. వాడంతా ఎడిక్టెడ్ ఏం కాదు కానీ అప్పుడప్పుడే తీసుకుంటాడు కానీ ఫోన్ అయితే, కానీ విపరీతంగా ఆడతాడు గేము. అది మా అమ్మ ఇస్తుంది ఎక్కువ, మా అమ్మ వెళ్ళిందంటే చాలా గారాబం వీడంటే. సో వాడు నాన్ స్టాప్గా అలా ఫోన్స్ అన్నీ పక్కన పెట్టేసిన వాడు మాత్రం ఫోన్ పక్కన పెట్టలేదు. మా హరిణి తల్లి అయితే వాళ్ళ పెదనాన్న వదలదు, చాలా అంటే చాలా ఇష్టం, చాలా వీడియోస్లో చెప్పే ఉంటాను. మా హరిణికి వాళ్ళ పెదనాన్న అంటే ఇష్టం, చాలా వీడియోస్ ఉన్నాయి, ఎప్పుడైనా అప్లోడ్ చేస్తాను. అంటే ఎక్కువగా వాళ్ళ వీడియోస్, పిల్లల వీడియోస్ పెట్టొద్దు అని అన్నారని పిల్లల వీడియోస్ అయితే ఎక్కువగా పెట్టట్లేదు. లేదంటే మా హరిణి వాళ్ళ పెదనాన్న ఆడుకున్న వీడియోస్ అయితే పెట్టేదాన్ని. మా అమ్మ మా పాప అయితే పడుకుంటే వాళ్ళిద్దరిని మా అక్కను వదిలే మా అక్కతో ఆడుకుంటానని అయితే అంటుంది. పాప ఎంత సరదాగా ఉంటుందో, కానీ లాస్ట్లో పెట్టారు, చాలా పేచి పెట్టారు ఇద్దరుని. మా చెల్లి ఇంకా ఉండను నేను వెళ్ళిపోతాను అని ఇలా చేశారు. అండ్ మా బాబుని కరుస్తున్నాడు, ఆడుకుంటున్నారని వాళ్ళ పెదనాన్న అయితే కొడేస్తుంది, అన్నీ నేను చెయ్యొద్దు అని. ఎంత బాగా ఆడిందో ఫస్ట్, లాస్ట్ ఇంక వెళ్ళే టైంకి అంత పేచి పెట్టేసింది. అండ్ మా పిల్లలిద్దరు అంటే మాత్రం మా హరిణికి అయితే చాలా ఇష్టం. గణేష్ మా పాప, మా బాబు అంటే మా హరిణికి అయితే చాలా ఇష్టం. వీడు మాత్రం ఫోన్ అయితే పక్కన పెట్టలేదు అస్సలు, ఆ ఫోన్తో అలా నాన్ స్టాప్గా గేమ్లు అయితే ఆడుతూనే ఉన్నాడు, మామూలుగా ఆడలేదు. ఇంకా అలా గేమ్స్ అలా ఆడుతూనే ఉన్నాడు మా ఓడైతే. వీళ్ళిద్దరూ బాగుంటుంది, వాళ్ళ పెదనానికి మా హరిణి తల్లికి అయితే చాలా బాగుంటుంది, ఇద్దరు అలా ఆడుకుంటూనే ఉంటారు. మా హస్బెండ్కి ఆడపిల్లలు అంటే చాలా ఇష్టం, అందుకే మా పాప పుట్టినప్పుడు చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారు. తర్వాత మా చెల్లికి కూడా పాపలు పుట్టినప్పుడు కూడా అన్నారు, మహాలక్ష్మి తల్లిలో ఏముంది మనమైనా చూసుకోవచ్చు కానీ పాప పుడితేనే, పాప ఉండాలి ఇంటికి, ఎంతమంది పిల్లలు ఆడపిల్లలు ఉన్నా మంచిగా జరుగుతుందని అన్నారు. సేమ్ అలానే మీ ముగ్గురు అమ్మాయిలు మా అమ్మకి, కానీ ఎప్పుడు మేము వేరే వాళ్ళ మీద ఆశించలేదు, వేరే వాళ్ళు పెడతారు అని, వేరే వాళ్ళు చూస్తారని అయితే ఆశించలేదు. మా అమ్మ కూడా అంతే, మా నాన్నగారు కూడా అంతే కష్టపడే మమ్మల్ని చదివించి మ్యారేజెస్ అవి చేయడం అయితే జరిగింది. కానీ ఎవరో పెడతారు, ఎవరో చూస్తారు అని అయితే ఎప్పుడు అనుకోలేదు. మా హరిణి పాప నేను పడుకుని ఉంటే ఉయ్యాల ఉపమాన్ అయితే వచ్చింది, కానీ చేతికి తగిలేసిందంట, వెంటనే వెళ్ళిపోయింది. అయ్యయ్యో చేతికి తగిలేసిందా అని అయితే నేను తీసుకున్నాను. మా హరిణి పాప అయితే చేతికి తగిలేసింది, నేను అలా పడుకున్నాను, హెల్త్ బాగాలేదని. అంటే తలనొప్పి, విపరీతంగా తలనొప్పి వస్తుందని పడుకుంటే వచ్చి కాళ్ళకి అలా పెదనాన్ని అలవాటు చేస్తాడు ఉయ్యాలో ఒకడం. సో నా కాళ్ళ మీద అలా ఉంటే చేతికి ఆ గాడ్ ఏదో తగిలేసింది అంటే వెళ్ళిపోయింది, వాళ్ళ పెదనాన్న దగ్గరికి వెళ్ళిపోయింది మళ్ళీని. తర్వాత వీళ్ళు ఆడుకున్నారు, చాలా ఆటలు ఆడుకున్నారు, వీళ్ళు చాలాసేపు ఆడుకున్నారు. ఈవినింగ్ వరకు నాన్ స్టాప్గా అలా భోజనాలు చేయడం, ఈ వీడియోస్ కూడా ఉంటాయి. ముగ్గురు అల్లుళ్ళతో ఎంత సరదాగా ఉంటుందో అనేది వీడియో ఉంటుంది. కానీ ఒక్కరోజే, ఆ కనుమ రోజే వెళ్ళాం మేము, భోగి రోజు. ఆ భోగి సంక్రాంతి అయితే ఎవరింటి దగ్గర వాళ్ళే చేసుకున్నాం, కానీ ఒక కనుమ రోజు మాత్రమే వెళ్ళాము. తర్వాత లంచ్ అయితే ప్రిపేర్ అయిపోయింది. తర్వాత మా అక్క వాళ్ళు వచ్చిన తర్వాత అందరం కలిసి తిందామని అప్పటి వరకు వెయిట్ చేస్తాం. మా అక్క వాళ్ళు రాగానే తినడం అయితే స్టార్ట్ చేస్తాం. మా అక్క వాళ్ళు కొద్దిగా లేట్గా వచ్చారు, వాళ్ళు లేట్గా రావడం వల్ల మేము లేట్గా, అంటే మరీ లేట్ ఏం కాదు, 1కి వచ్చారు, అప్పుడు స్టార్ట్ చేసాము. వాళ్ళ గురించి మార్నింగ్ నుండి చూసాము, అంటే ఎక్కువ మాట్లాడుకోవడానికి అది ఉంటుందని. కానీ వాళ్ళు లేట్గా వచ్చారు, అలా అయినా సరే చాలా బాగా మాట్లాడుకున్నాక. మేము ఎప్పుడు కలుస్తూనే ఉంటాము వీక్లీ, కానీ సంక్రాంతిలో కలవడం వేరు కదా, మేము అనుకుంటే ఎప్పుడైనా కలుస్తూనే ఉంటాము. ఎందుకంటే మా ముగ్గురు హౌసెస్, ముగ్గురు ఊర్లు కూడా దగ్గరగానే ఉంటాయి.
మాది జగ్గంపేట, మా అక్క వాళ్ళది కాటరలపల్లి, మా చెల్లి వాళ్ళది పెద్దాపురం. మాది లైన్గానే ఉంటే ఎప్పుడు అనుకుంటే అప్పుడే కలుస్తూ ఉంటాము. మా హరిణి పాప ఏడుస్తుందని బయటికి తీసుకెళ్ళి డ్రింక్ తీసుకొచ్చాను నేను. ఆ డ్రింక్లో వాటర్ వేసి ఇచ్చేసారు, రంప చేసేస్తుందని తనకే. అలా మోసం చేశారు. నేను ఇంకా హరిణితో కొద్దిసేపు అయితే ఆడుకున్న తర్వాత నేను కూడా భోజనం చేసేస్తాను, నాకు కూడా పెట్టేయండి అంటే నేను కూడా కూర్చున్నాను. నెక్స్ట్ నాకు లాస్ట్లో అయితే వడ్డించేశారు. అంటే అప్పటి వరకు మా హరిణి పాప ఏడుస్తుందని తను ఊరుకోపించడానికి అలా బయటికి తీసుకెళ్ళి వచ్చాను. సో తర్వాత నాకు కూడా చూశారు కదా, మా హస్బెండ్ అయితే వడ్డిస్తున్నారు. బిర్యానీ కర్రీ అయితే మా హస్బెండ్ ఎక్కడైనా ఆయనదే పై చెయ్యి, చెప్పాను కదా ఎక్కడైనా ఆయనదే పై చెయ్యి. ఇద్దరు అల్లుళ్ళు ఉన్నా కానీ ఆయనే మెయిన్ అల్లుడి కింద అయితే చక్క పెడతారు ఎక్కడైనా. మా అమ్మ వాళ్ళు కూడా అదే అంటారు. అండ్ నాకు అల్లుడు కాదు కొడుకు అంటారు. ముగ్గురిని అలానే అంటారు మా అమ్మ వాళ్ళు, అలానే చూస్తారు కూడా, ముగ్గురిని కూడా కొడుకులానే చూస్తారు. అంటే మా హస్బెండ్ ఎక్కువ మెయిన్లీ ఇన్వాల్వ్ అవుతారు ప్రతి దాంట్లో, అదొక్కటే. కానీ మా బావ, మా అక్క, మా చెల్లి వాళ్ళ హస్బెండ్, మా మర్ది గారు కూడా చాలా మంచి వాళ్ళు. అండ్ వాళ్ళకి బిజీ షెడ్యూల్స్ ఏదైనా వర్కుల వల్ల ఈయనంత కలవకపోయినా వాళ్ళు కూడా చాలా మంచి వాళ్ళు. మమ్మల్ని అలానే చూసుకుంటారు. మా బావ మమ్మల్ని ఓన్ సిస్టర్స్లా చూసుకుంటారు. అండ్ మా హస్బెండ్ కూడా మా అక్క వాళ్ళని, మా చెల్లి వాళ్ళని అలానే చూసుకుంటారు, చాలా బాగా చూసుకుంటారు. చూసారు కదా, ఇక్కడ వరకు అయితే మేము తినడం ఉంటుంది. తర్వాత సంక్రాంతి అల్లుళ్ళు నేను చూసారు కదా, పడుకుని అప్పుడే లేచాను. చూసారు నేను ఎంతో పని చేసిన దానిలాగా అయితే ఉన్నాను. అప్పటి వరకు పడుకుని అప్పుడే లేచాను నేను. ఎందుకంటే నాకు ఎందుకో తెలియదు, నిన్నటి నుండి విపరీతంగా, అంటే సంక్రాంతి రోజు నుండి విపరీతంగా తలది నొప్పి వస్తే విపరీతంగా నీరసంగా అనిపించింది. సో ఇంకొక రోజు ఉంది థర్స్డే అయితే ఇంకా బాగా ఎంజాయ్ చేస్తాం. ఆ రోజు వీడియోస్ అయితే పెడతాను, ప్రతి ఒక్కరూ చూడండి. ఎందుకంటే థర్స్డే గెట్ దగ్గర ఉంది. నా ఫ్రెండ్స్ అందరూ చెప్తున్నారు ఈ వీడియోస్ చూస్తానని. సో అందరూ రేపు చూపిస్తాను. నెక్స్ట్ సంక్రాంతి అల్లుళ్ళు అయితే భోజనం చేస్తున్నారు. మా అమ్మకి అల్లుళ్ళు అంటే చాలా ఇష్టం, చాలా ప్రేమగా వడ్డిస్తుంది మా అమ్మ కూడా. అక్కడే నుంచుని ఏం కావాలని అయితే అక్కడే నుంచుని అడుగుతుంది. ఆల్మోస్ట్ వాళ్ళకి ఏమి అవసరం ఇచ్చినా వాళ్ళే వడ్డించేసుకుంటారు, ఎవరిని వడ్డించమని అయితే అడగరు. ఇదైపోయిన తర్వాత ఒక 3 ఆ టైంకి 3-4 ఆ టైంకి అయితే మళ్ళీ మా అమ్మ పకోడీ అయితే వేసింది. ఎంత ఓపుకో కదా మా అమ్మకు అనిపించింది. ఎందుకంటే వద్దమ్మా ఎందుకులే, ఇప్పుడే కదా తిన్నాం, అవేమీ వద్దులే అనేసి. అంటే శనగపిండి ఏం తింటాంలే అంటే అల్లుళ్ళు కదా ఏం ఊరికనే పంపించేస్తాము వద్దు అనేసి మా అమ్మ అయితే ఇలా పకోడీ అయితే వేసింది. టీ టైము నేను మా హస్బెండ్ అయితే టీ తాగం. మా అక్క, మా చెల్లి, నేను, మా హస్బెండ్ మేమైతే టీ తాగం. మిగతా వాళ్ళకి టీ టైంలో స్నాక్స్గా అలా అయితే చేసింది. మా హస్బెండ్ అయితే రీసెంట్గా మానేశారు, ఒక 1 ఇయర్ నుండి మానేశారు. అంతకుముందు వరకు అయితే తాగేవారు టీ. ఇప్పుడైతే టీ మా ఇంట్లో ఎవరో తాగం. సో టీ టైంలో మా అమ్మ అయితే పకోడీ అయితే వేసింది. సో అప్పటి వరకు మాట్లాడుకుని చాలా మాట్లాడుకున్నాము. ఆ వీడియో ఎంత తీయలేదు కానీ మాట్లాడుకున్న తర్వాత ఇవి తినేసి తర్వాత మేమందరం ఇంకో కొద్దిసేపు మాట్లాడుకుని వచ్చేస్తాం. ఎక్కడైనా మా చెల్లి అండ్ మా హస్బెండ్ లేకపోతే పని జరగదో, పని అవ్వదో. సో మా హస్బెండ్, మా చెల్లి అయితే బాగా చక్కబెడతారు. అదే అంటున్నాను మా అమ్మతో కూడా, చెల్లి నీకు చిన్న కూతురు 2 అల్లుడు ఉంటే సరిపోద్ది పనికి అనేసి. మా అమ్మ కూడా అదే అంటారు, వాళ్ళిద్దరే నా కష్టాన్ని అర్థం చేసుకుంటారని. మనం ఏంటంటే అమ్మాళ్ళ ఇంటికి వెళ్తే పడుకోవడం తప్పితే ఏం చెయ్యం. అల్లుళ్ళకి పెడుతున్నారు. పెద్ద అల్లుడు అయితే లేడు, కోడి పందాల్లోకి వెళ్ళిపోయారు. మా పెద్దబాబుకి కోడి పందాలు అంటే విపరీతమైన ఇష్టం. సో కోడి పందాలకి అయితే వెళ్ళారు. నెక్స్ట్ వచ్చి మా చెల్లి అయితే పిల్లలిద్దరూ వెయిట్ చేస్తున్నారు, ఎక్కువగా గోల చేస్తున్నారని వెళ్ళిపోతాను ఇంటికి అనేసి తీసుకొచ్చింది. మా అమ్మ వాళ్ళ ఇంటి బయట ఎలా ఉంటుంది తెలిసే ఉంటుంది, రింగ్ రోడ్డు. మా అమ్మ వాళ్ళ ఇంటి బయట రింగ్ రోడ్డు. సో మా చెల్లి నేను ఉండలేను, ఇంకా పిల్లలు బాగా వెయిట్ చేస్తున్నారు కదా, నేను వెళ్ళిపోతాను అనేసి అయితే వచ్చింది. అంటే తాను వాళ్ళది పెద్దాపురం కదా, సత్యంతల్లి జాతర జరుగుతుంది పెద్దాపురంలో. అండ్ మా ఊర్లో మా జగ్గంపేటలో వచ్చి ఈరోజు రావులంతల్లి జాతర జరుగుతుంది. సో ఈ వీడియో అయిపోయిన వెంటనే ఆ వీడియో కూడా పోస్ట్ చేస్తాను. సో ఈ వీడియో చూసిన వాళ్ళు ఆ వీడియో కూడా చూడండి. మీరు ఇక్కడి వరకు వీడియో చూసారంటే మీకు వీడియో ఎంతో కొంత నచ్చే ఉంటుంది. కాబట్టి ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయండి అండ్ వీడియోకి లైక్ చేయండి. ఇంకా కుదిరితే కామెంట్ కూడా చేయండి. మా చెల్లి వాళ్ళు వెళ్ళిన ఒక 1/2 అవర్కి మేమందరం వెళ్ళిపోయాము ఇంటికి, ఎవరింటికి వాళ్ళు వెళ్ళిపోయాము. అండ్ అవన్నీ అయితే ఉంటాయి. మా వాళ్ళు గాలిపటాలు చేసుకున్నారు. మా వినయ్ ఉన్నాడు కదా, మా అక్క వాళ్ళ అబ్బాయి, వాడే వినయ్, వాడు చాలా బాగా చేశాడు. నాకు వాళ్ళ టాలెంట్ అయితే చాలా బాగా నచ్చింది. గాలిపటాలు చేయడం చాలా బాగా నచ్చింది, చాలా బాగా చేశారు ఓన్గాని. చాలా హైట్గా అయితే ఎగిరింది, అది కూడా వీడియో చూపిస్తాను.
చిన్న అయితే తీసాను. చూసారు కదా, చిన్నగా కనిపిస్తుంది కదా. ఆ గాలిపటం అయితే మా ఆవిడ చేశాడు, కానీ అది ఎక్కడో చిక్కడిపోయిందంట దూరంగానే. అది అక్కడే అలా ఎగురుతూనే ఉండిపోయింది. సో నెక్స్ట్ వచ్చి మా సిస్టర్ అయితే వెళ్ళింది. మా సిస్టర్ వెళ్ళిన ఒక 5 మినిట్స్, ఒక 10 మినిట్స్ అలా నేను మా అక్క కూడా వెళ్ళడం అయితే జరిగింది. ఈ వీడియో అయితే ఇక్కడ వరకే. ఈ వీడియో ఇక్కడ వరకు చూసిన థ్యాంక్ యూ.